వారణాసి మహేష్ బాబు గారిది, రాజమౌళి గారి సినిమా రాబోతుంది. దానికి సంబంధించిన గ్లిమ్స్ వదిలారు. అందరు చూసే ఉంటారు. అయితే చాలామంది ఇష్టం వచ్చినట్టు ఫేస్బుక్లో ఇట్లో మాట్లాడుతున్నారు. మనం కొంచెంసేపు విమర్శలు పక్కన పెట్టి, సినిమా ఇది సెలబ్రేషన్ కాబట్టి మనందరం కలిసి వారణాసిని ఎంజాయ్ చేయాలి. మీకు గుర్తుందో లేదో, 80s పుట్టిన పిల్లలు ఎవరైతే 85, 86, 87 పుట్టిన పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి తెలుసు 90sలో సినిమా అంటే ఇంగ్లీష్ సినిమానే తీయాలి, ఇంగ్లీష్ సినిమానే బాగుండిద్ది, వాళ్ళంత బాగా తీస్తారో తెలుసా అని జురాసిక్ పార్క్ లాంటి సినిమాలు చూసి పెరిగిన వాళ్ళు ఇవాళ రోజున మన తెలుగు సినిమా అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో రిలీజ్ కాబోతుంది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో అనేది మనం ఎప్పుడైనా అనుకున్నామా? కళ్ళలో కూడా అనుకోలేం మనం. అలాంటి సినిమా వస్తున్నప్పుడు విమర్శలు వదిలేసి సెలబ్రేట్ చేసుకుందాం. ఈ విమర్శలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు కూడా రేపు అమెరికాలో, ఆస్ట్రేలియాలో మీది ఏ ఊరు అంటే ఐఎమ్ ఫ్రమ్ హైదరాబాద్, ఐఎమ్ ఫ్రమ్ విజయవాడ, ఐఎమ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్ అంటే స్టీవెన్ స్పీల్బర్గ్ లాంటి వాళ్ళు కూడా గుర్తుపట్టే అవకాశం ఉంది మిమ్మల్ని. ఎందుకంటే ఎవరవుదన్నా కాదన్నా అది రాజమౌళి గారు తీసుకొచ్చిన ఘనత. దాంతోపాటు మన తెలుగు సినిమాలన్నీ కూడా ఆ ఫార్ములా, ఆ ఫార్మాట్ ఫాలో అవుతా ఇండియానే కాదు ప్రపంచం మొత్తాన్ని కూడా ఏలబోతున్నాయని మాత్రం అర్థమవుతుంది. సో దానికోసం ఆయన మనం అప్రిషియేట్ చేయాలి. ఇకపోతే మహేష్ బాబు గారిది ఎందుకంటే మనం అంత బలంగా నమ్ముతున్నాం, జేమ్స్ బాండ్ లాంటి పర్సనాలిటీలు, లేదంటే ఈ పర్సనల్ మనం ఎప్పుడు చూసుంటాం, అది జేమ్స్ బాండ్ భలే ఉన్నాడు రా, తెల్లగా, ఎత్తుగా, 7 అడుగులు 6 అడుగులు, అలాంటి పర్సన్ మన తెలుగులో కూడా ఉన్నాడు, మన ఇండియాలో కూడా ఉన్నాడు. అతని తెర మీద నడుస్తున్న విధానం అవ్వచ్చు, పరిగెత్తున్నప్పుడు, దూకుతున్నప్పుడు, ఇవన్నీ కూడా చూస్తే ప్రపంచంలో ఉన్న అందరూ కూడా మన దేశం మీద అభిప్రాయం మారే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మనం కూడా స్క్రీన్ మీద ఎంజాయ్ చేయొచ్చు. సినిమా ఇది సెలబ్రేషన్. ఎండ్ ఆఫ్ ద డే మన చరిత్ర చెప్పుకోవాలన్నా, మన దేశం గురించి గొప్ప చెప్పుకోవాలన్నా ఇండియా వాళ్ళు మంచి సినిమాలు తీస్తారు, లేదా ఇండియా వాళ్ళు మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తారు, ఇండియా వాళ్ళు మంచిగా ఉంటారు, డ్రగ్స్ ఐటీ అలాంటి అలవాట్లు లేవు, ఇవన్నీ చెప్పుకోవడానికి మనకి ఒకటి కావాలి. కాబట్టి అదే ఈ వారణాసి అనే సినిమా. ఇక దాంతోపాటు ఆయన ఏమన్నా సరే తీస్తుంది మాత్రం మన చరిత్ర గురించి. ఆయన మన చరిత్ర ఎంత గొప్పగా చూపిస్తాడో మనం ఆల్రెడీ బాహుబలి చూసాం. మన దేవుడి గురించి అంతే గొప్పగా మళ్ళీ చూపించబోతున్నాడు. ఎన్ని యుగాల్లాగా, లేదంటే ఎన్ని కాలాలు, ఎన్ని లేయర్స్ ఆఫ్ ఎర్త్ ఉంటుందని, లేదంటే లేయర్స్ ఆఫ్ జన్మలు, ఇవన్నిటికీ వృత్తాంతంగా తీసుకొని రాముడు, టైం ట్రావెల్, ఇవన్నీ అంటున్నారు జనం. వీటన్నిటిని బేస్ చేసుకొని మనం సినిమా హాల్లోకి వెళ్ళి సినిమాని ఎంజాయ్ చేద్దాం. విమర్శలు చేసుకుంటా, గొడవలు పెట్టుకుంటా, తిట్టుకుంటా, ఒకళ్ళు నాశనం అయిపోవాలని కోరుకుంటా ఉంటే ఫస్ట్ ఆ నెగిటివ్ ఎనర్జీ మనకే తగిలింది. మనం ఏదైనా ఎవరి కర్మ ప్రకారం వాళ్ళు పోతారు, మనం ఎవరిని తిట్టాల్సిన అవసరం లేదు, ఎవరి కర్మ వాళ్ళు జరిగింది. సో అవన్నీ వదిలేసి సినిమా ఈజ్ ఎ సెలబ్రేషన్. సినిమాని ఎంజాయ్ చేసి సినిమాని చిరస్థాయిగా నిలిచిపోయి రేపు అమెరికా, ఆస్ట్రేలియా ఎక్కడ పోయినా కూడా తెలుగోడు గర్వంగా తలెత్తుకొని నడిచే అవకాశం, ఆలోచించే అవకాశం. ఈ తిట్టేవాళ్ళు కూడా ఇందాక చెప్పాయి, తిట్టేవాళ్ళు కూడా రేపు మీది ఏ స్టేట్ అనగానే ఐఎమ్ ఫ్రమ్ తెలుగు స్టేట్స్, ఐఎమ్ ఫ్రమ్ లైక్ తెలుగు పిక్చర్, RRR, వారణాసి అని చెప్పుకుంటాం మనం. ఏది మనం విమర్శించే యూట్యూబ్లో, ఫేస్బుక్లో విమర్శించేవాడు కూడా. సో ఎందుకంటే ఆ స్థాయి మనకు తీసుకొచ్చింది ఈ RRR సినిమా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు వారణాసి తీసుకురాబోతుందని బలంగా మనం నమ్మాలి, బలంగా సపోర్ట్ చేయాలి. రాజమౌళి గారి వెనకాల, మహేష్ గారి వెనకాల, మన తెలుగు సినిమా, తెలుగు ప్రైడ్ వెనకాల నిలబడితే ప్రపంచం, ఇండియా మొత్తంలో ఇంతకుముందు మన కాలరేషన్ తిరిగాం ఆల్రెడీ. ఒకప్పుడు ఆ ముగ్గురు కాన్లే తీయాలి సినిమా, ఇంకెవడ తీసిన సినిమాలు ఆడవు, వాళ్ళు ఇలాగే డ్యాన్స్ చేయాలి, వాళ్ళు నడిస్తేనే హీరో, వాళ్ళు వంగుంటేనే హీరో అనుకునేవాళ్ళం. అలాంటిది ఇవాళ రోజున మనం ఏ స్థాయికి పోయాం, మన హీరోలు ఎలా ఉన్నారు, ప్రభాస్ గారు ఎలా ఉన్నారు, రామ్ చరణ్ గారు ఎలా, ఎన్టీఆర్ ఎలా, వీళ్ళందరూ ఏ స్థాయికి పోయారు. అలాగే మన సినిమా, మన మహేష్ గారు, మన రాజమౌళి గారు, రేపు మన ఇంకో 20 ఏళ్ళకి 30 వేరే తరాలు వస్తాయి. తరాలు ఎవరు వచ్చినా మనం ముందుకెళ్తాం, మన దేశాన్ని ముందుకు తీసుకెళ్తాం. జీడీపీ పరంగా కూడా, లేదంటే వేరే కంపెనీ ఇన్వెస్ట్ చేయడానికి కూడా ఇండియా అనేది ఒక కంట్రీ ఉంది, ఇండియాలో ఇలా ఉంటుంది, ఇండియాలో ఇలా ఎంత టెక్నికల్గా అడ్వాన్స్గా ఉంటారు, సినిమాలు ఎంత బాగా తీస్తారని కూడా మనకి అన్నీ హెల్ప్ అవుతాయి. సో గొడవలు అవన్నీ మానేసి ఎంజాయ్ చేద్దాం. అందుట్లో వారణాసి కనుక ట్రైలర్ మనం చూసినట్టయితే చాలా విషయాన్ని తీసుకొని చాలా క్లారిటీగా చూడండి. ఆ రామాయణంలో కూడా ఆంజనేయ స్వామిని చూపించడం కానీ, తర్వాత ఇవన్నీ చూపించడం, దాంట్లో అక్కడక్కడ పృథ్వీ గారు కనిపించారు. ఇది రామాయణంలో కూడా ఇవన్నీ టైం ట్రావెల్ కొంతమంది ఎంత విచిత్రంగా, ఎంత ఆశ్చర్యంగా, ఎంత ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది సినిమా.
లెట్స్ సెలబ్రేట్. డైరెక్టర్ గ్యారేజ్ తరపున మన డైరెక్టర్స్ అందరూ కూడా మనం ప్రతి సినిమా గురించి ఒకసారి ఏ ట్రైలర్ వచ్చిన సినిమా గురించి చెప్పుకుంటా దాని డైరెక్టర్ గ్యారేజ్ ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలి, ఇక్కడ రాబోయే డైరెక్టర్స్ అని మనం చెప్పుకుంటూ ఉంటాం. రాబోయే డైరెక్టర్స్ కూడా ఇవి చూసి నేర్చుకొని మనం దాని ఇంటర్నేషనల్ మార్కెట్కి ఏ సబ్జెక్ట్ అయినా తీసుకెళ్ళొచ్చు, ఎలాగైనా చెయ్యొచ్చు, పబ్లిసిటీ చెయ్యాలి అని చెప్పి ఆ క్వాలిటీ తీసుకురావాలి, గ్రాండ్గా ఆలోచించాలి, 3 యాక్ట్ స్ట్రక్చర్లో ఫాలో అవ్వాలి, తర్వాత కాన్ఫ్లిక్ట్ తీసుకుంటూ వెళ్ళాలి, థీమ్ ఉండాలి సినిమాకి అనేది రాజమౌళి గారు మనకి ఎగ్జాంపుల్. ఆయన ఒక లైబ్రరీగా మనం తీసుకొని మనం కూడా ముందుకెళ్ళి నెక్స్ట్ జనరేషన్ తరాన్ని ముందుకు తీసుకొని వెళ్ళి తెలుగు సినిమా ఈ లెగసీని మనం కంటిన్యూ చేయాలంటే మనం చాలా హార్డ్ వర్క్ చేయాలి. ఇది కాపీ కొట్టినట్టు అవ్వదు, మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇది స్కూల్ లాంటిది. అంతకుముందు ఏం జరిగింది మనకు పాఠాలుగా చెప్తారు, మనకేం జరిగింది ఇంకోళ్ళకి పాఠాలుగా చెప్తారు. ఇవన్నీ తీసుకొని అందరం కలిసి ఈ సినిమాని ఒక 3,000 కోట్లు 4,000 కోట్లు దాకా తీసుకెళ్దామని కోరుకుంటూ, తర్వాత అవతార్ లాంటి సినిమా అని మనకు విజువల్గా భలే ఉంది, విజువల్గా అట్లా ఉంది, అవతార్ లాగా ఇంకెవరు తీయలేరు అనుకున్నప్పుడు మరి మంది విజువల్గా అంతకన్నా బాగుంది. నేను వాస్తవం చెప్పాడు, వారణాసిలో విజువల్గా 2-3 రకాల క్లైమేట్లు చూపించాడు. సో మనం కూడా మన సినిమాని తీసుకొని వెళ్ళి దాన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో మనం రిలీజ్ చేసుకొని ఇంటర్నేషనల్గా మనం గర్వంగా కాలరెత్తుకొని దిగేటప్పుడు త్వరగా రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.